ఈ యొక్క వీడియోలోని మనం ఏం చూడబోతున్నామంటే సంఘం యొక్క ఆరంభం గురించి. మన ముందు ఈరోజున్న ప్రశ్న ఏంటంటే, సంఘం అనేది ఎప్పుడు ప్రారంభించబడింది, సంఘం అనేది ఎప్పుడు ఆరంభమైంది, లేదా ఇంకో విషయంలో చెప్పాలంటే సంఘం అనేది ఎప్పుడు జన్మించింది. ఇలాంటి వేరు వేరు పదాలు వాడినప్పటికీ కాన్సెప్ట్ ఒకటే, ఏంటంటే సంఘం అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది. ఈ ప్రశ్నకి చుట్టూ కూడా అనేకమైన భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. బైబిల్ని బోధించే పండితులు కూడా ఈ యొక్క ప్రశ్న మీద విభిన్నమైన ఆలోచనలు కలిగి ఉన్నారు, వారి యొక్క అభిప్రాయాలు కలిగి ఉన్నారు. అయితే ఈరోజు వీడియోలోని మనం ఏం చూడబోతున్నామంటే, మొదటిగా ఆ భిన్నమైన అభిప్రాయాలు ఏంటి, అలాగే వాక్యం అనేది ఏం బోధిస్తుంది, సంఘ ఆరంభం గురించి ఈ యొక్క వాక్యం ఏం బోధిస్తుంది, అలాగే ఈ యొక్క భిన్నమైన అభిప్రాయాలు ఏమిటి. మొదటిగా భిన్నమైన అభిప్రాయాలు. ఈ భిన్నమైన అభిప్రాయాల్లోని మొదటిది చాలా పాపులర్ బిలీఫ్ ఏంటంటే, సంఘం ఆరంభం గురించి, సంఘం అనేది పాత నిబంధనలోని ప్రారంభమైంది, లేదంటే సంఘం అనేది పాత నిబంధనలోని స్థాపించబడింది అని చెప్పేసి అనేక మంది బైబిల్ పండితులు వాళ్ళు నమ్ముతారు. దీనికి కారణం ఏంటంటే ఒక పదం అన్నమాట. ఏంటి ఆ పదం అంటే, హెబ్రీ భాషలోని కొహెల్ అనే పదం. ఈ పదానికి గల అర్థం ఏంటంటే అసెంబ్లీ లేదా కాంగ్రిగేషన్, తెలుగులోనైతే సమూహము లేదా గుంపు అని చెప్పేసి వాడబడిందనమాట. సో ఈ యొక్క పదాన్ని కేంద్రంగా చేసుకొని ఎక్కడెక్కడైతే ఈ పదం వాడబడిందో ఆ పదం ఉన్న చోటల్లా కూడా ఇది సంఘం గురించి మాట్లాడుతుందని చెప్పేసి కొంతమంది బైబిల్ని బోధించే వ్యక్తులు చెప్తారన్నమాట. అయితే ఒక విషయాన్ని గమనించవలసింది ఏంటంటే, వారు చెప్పే ఇంకో విషయం, ఈ యొక్క గుంపు యొక్క ఇదే పదాన్ని, హెబ్రీ పదాన్ని గ్రీకు భాషలోకి తర్జుమా చేస్తే అది ఎక్లేషియా అని చెప్పేసి వస్తుంది. సో ఆ ఎక్లేషియా అనే పదానికి కూడా అర్థం ఏంటయ్యా అంటే అసెంబ్లీ లేదా కాంగ్రిగేషన్, గుంపు లేదంటే సంఘం అని చెప్పేసి అనొచ్చు. సో ఒక విషయాన్ని, ఈ విషయాన్ని వాళ్ళు ఆధారం చేసుకొని బైబిల్ రచయితలు ఎవరైతే రాశారో వీళ్ళు ఈ యొక్క కొహెల్ అనే పదాన్ని బైబిల్ పాత నిబంధన మొత్తంలో కూడా అనేక చోట్ల వాడారు. కాబట్టి ఈ పదం, అలాగే ఈ పాత నిబంధనలోని ఉన్న పదం, అలాగే కొత్త నిబంధనలోని ఉన్న పదం ఒకటే. కాబట్టి ఇది సంఘం గురించి మాట్లాడినప్పుడు ఈ యొక్క పాత నిబంధనలో ఉన్న పదం కూడా సంఘం గురించి మాట్లాడుతుందని చెప్పేసి వాళ్ళు భావించి సంఘం అనేది పాత నిబంధనలోని ప్రారంభమైంది, లేదంటే పాత నిబంధనలోనే స్థాపించబడిందని చెప్పేసి వాళ్ళు అంటారు. అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, భాషలోని కొన్ని ముఖ్యమైన మూలాలని మనం మర్చిపోకూడదు. అందులోని ఒక ప్రాముఖ్యమైన మూలం ఏంటంటే, ఒక పదానికి మనం వాడే సందర్భాన్ని బట్టి దాని యొక్క అర్థం అనేది మారుతూ ఉంటుంది. ఒక పదం దాన్ని రాసే విధానం, అలాగే పలికే విధానం ఒకటే అయినప్పటికీ మనం ఏ సందర్భంలో వాడితే ఆ సందర్భానికి తగినట్లుగా ఆ పదం యొక్క అర్థం అనేది మారిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ కొహెల్ అనే పదాన్ని ఒకసారి మనం పాత నిబంధనలో ఒకవేళ గమనించినట్లయితే, ఇది ముఖ్యంగా ఇశ్రాయేల్ ప్రజలు ఎప్పుడైతే ఒక సమూహంలాగా ఏదైనా అనౌన్స్మెంట్ చేయాలి అన్నప్పుడు, లేదంటే అందరూ కలిసి ఏదైనా చేయాలి అన్నప్పుడు, ప్రజలందరూ కలిసికట్టుగా ఒక దగ్గరకు వచ్చినప్పుడు ఈ కొహెల్ అని చెప్పేసి, వీళ్ళొక అసెంబ్లీ, వీళ్ళొక గుంపు అని చెప్పేసి వాళ్ళని సంబోధించడం జరిగింది. అంతేకాకుండా ఇశ్రాయేల్ ప్రజలకు మాత్రమే కాదు, ఒకవేళ వేరే శత్రు దేశాలు కానీ ఏదన్నా ఒక గుంపులాగా మీదకు వచ్చినప్పుడు, శత్రు దేశాలు ఇశ్రాయేల్ ప్రజల మీదకు వచ్చినప్పుడు కూడా వారికి కూడా ఇదే పదాన్ని వాడటం జరిగింది. అంటే ఇక్కడ కేవలం ఇశ్రాయేల్ ప్రజలు మాత్రమే కాదు, లేదంటే అన్యులకు కూడా ఇదే పదాన్ని వాడటం జరిగింది. కానీ కొత్త నిబంధనలోకి ఈ యొక్క ఎక్లేషియా అనే పదం, ఈ యొక్క గుంపు, ఈ యొక్క సంఘం అనే పదం వాడబడింది ఎవరికయా అంటే కేవలం రక్షించబడ్డ విశ్వాసులకు మాత్రమే. యేసుక్రీస్తు వారి సత్య సువార్తలోని ఎవరైతే విశ్వసించి రక్షించబడ్డారో వారిని మాత్రమే ఈ యొక్క కాంగ్రిగేషన్గా, ఈ యొక్క సంఘంగా పిలిచారు. కాబట్టి వాళ్ళు కేంద్రంగా చేసుకున్న ఈ యొక్క ఆధారాన్ని ఒకవేళ మనం కూడా అదే ఆధారంగా
చేసుకొని సంఘం అనేది పాత నిబంధనలోనే ప్రారంభమైంది అని చెప్పేసానంటే మనం తప్పుడు పునాది మీద మన యొక్క నమ్మకాన్ని ఉంచుతున్నామని మనం గమనించుకోవాలి. రెండో భిన్నమైన అభిప్రాయం ఏంటంటే, అబ్రహాము పిలుపుతోని ఈ యొక్క సంఘం అనేది ప్రారంభమైందని చెప్పేసి కొంతమంది నమ్ముతారు. ఈ యొక్క భిన్నమైన అభిప్రాయం మొదటి అభిప్రాయానికి కూడా కొంచెం రిలేటెడ్ అయింది, కొంచెం సంబంధించిందనమాట. ఎందుకంటే వీళ్ళు ఏం నమ్ముతారంటే, దేవుడు ఎప్పుడైతే అబ్రహాము ఎన్నుకొని తనని పిలిచాడో, తన ద్వారా ఇశ్రాయేల్ ప్రజల్ని ఎన్నుకున్నాడు కాబట్టి ఆ ఇశ్రాయేల్ ప్రజలు అలాగే సంఘం ఏంటంటే కొనసాగింపు అని చెప్పేసి వాళ్ళు నమ్ముతారు. అయితే ఒక విషయాన్ని మనం గమనించాలి. అబ్రహాముని ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు పిలిచినప్పుడు, అలాగే 17వ అధ్యాయంలో కూడా తన యొక్క పిలుపును గూర్చిన విషయాలు మనం చదువుతాం అనమాట. ఈ విషయాల్ని మనం పిలిచినప్పుడు ఒక విషయాన్ని మనం గమనించాలని ఏంటంటే, అబ్రహాము ద్వారా దేవుడు 12 గోత్రాల ప్రజల్ని మాత్రమే ఎన్నుకున్నాడు. 12 గోత్రాల ప్రజల్ని మాత్రమే ఎన్నుకున్నారు. వాళ్ళు ప్రత్యేకమైన దేశంగా ఉన్నారు. వాళ్ళు ప్రత్యేకమైన జియోగ్రఫీలోని భూభాగంలోని ఉన్నారు. వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళకి ఒక రాజ్యాంగబద్ధమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఉన్నాయి. కానీ వాళ్ళే ప్రత్యేకంగా సంఘమా అంటే కాదు. ఇది పాత నిబంధనలో కనబడిన ఒక వైఖరి అయితే, కొత్త నిబంధనకు వచ్చేసరికి దీనికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇశ్రాయేల్ ప్రజలకి సంఘానికి వ్యత్యాసం ఏంటంటే, ఇశ్రాయేల్ ప్రజల్లో కేవలం 12 గోత్రాల మంది ప్రజలు మాత్రమే ఉంటే, ఇక నూతన నిబంధనలోని సంఘంగా పిలువబడ్డ వాళ్ళలోని ఎటువంటి భేదాలు లేకుండా, గ్రీసు దేశస్తులు కానీ, రోమా దేశస్తులు కానీ, లేదంటే ఎలాంటి ప్రాంతీయ భేదం లేకుండా, ఎలాంటి జాతి భేదం లేకుండా, ఎలాంటి భాష భేదం లేకుండా అందరూ కూడా యేసుక్రీస్తు యొక్క సత్య సువార్తనందు ఆయన యందు విశ్వసించడం ద్వారా అందరూ కూడా ఏక శరీరంగా, ఏక జనాంగంగా వాళ్ళు అవుతారు. వాళ్ళలోని యూదులని, గ్రీసు దేశస్తులని, భారతీయులని, అమెరికా దేశస్తులని, లేదంటే ఎలాంటి దేశ భిన్నత్వాలు లేకుండా వాళ్ళంతా కూడా క్రీస్తులోని ఐక్యంగా ఉంటారు. ఇది కొత్త నిబంధన బోధించే విషయాలు. కాబట్టి ఒకవేళ సంఘం అనేది మనం అబ్రహాము పిలుపుతోనే ప్రారంభమైందంటే, అది మనం కూడా ఈ యొక్క భిన్నమైన అభిప్రాయంలోనికి మన యొక్క నమ్మకాన్ని ఉంచుతున్నాం అన్నమాట. మూడోది ఏంటిదంటే, సంఘం అనేది బాప్తిజం ఇచ్చి యోహాను యొక్క పరిచర్య ద్వారా ప్రారంభమైంది అని చెప్పేసి మరికొంతమంది నమ్ముతారు. అయితే వీళ్ళు బోధించే ఈ బోధకి కొన్ని విషయాలు వాళ్ళు గమనించాలి. ఏంటంటే, ఎప్పుడైతే ఈ యొక్క మత్తయి సువార్త 3వ అధ్యాయం 1 నుండి 3 వచనాల్లో యోహాను బాప్తిజం ఇచ్చి యోహాను గురించి రాయబడిందో, అక్కడ ఆయన గురించి ప్రత్యేకంగా ఎలా రాయబడింది ఏంటంటే, యోహాను యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్యకి మార్గాన్ని సిద్ధపరచడానికి ఆయన ఈ యొక్క లోకానికి వచ్చాడు అని చెప్పేసి మనకి లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. అలా తెలియజేసేటప్పుడు బాప్తిజం ఇచ్చి యోహాను పని కేవలం యేసుక్రీస్తు వారి పరిచర్యకి దారి సరళం చేయడం మాత్రమే, లేదంటే మార్గం సరళం చేయడం మాత్రమే, మార్గం సిద్ధపరచడం మాత్రమే. కానీ సంఘానికి పునాది వేయడం, లేదంటే సంఘాన్ని స్థాపించడం ఈయన పని కాదు. లేదంటే ఈయన పరిచర్య ఆరంభంతో సంఘం అనేది ఆరంభించలేదు అని చెప్పేసి మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. మరి ఇన్ని భిన్నమైన అభిప్రాయాలు ఉన్నప్పుడు సంఘం అనేది ఎప్పుడు ప్రారంభమైంది? ఈ యొక్క విషయానికి మనం లేఖనాలని కొంచెం జాగ్రత్తగా గమనిస్తే మనకి స్పష్టమయ్యే విషయం ఏంటంటే, సంఘం అనేది అంటే కొత్త నిబంధనలోని ప్రారంభమైందని చెప్పేసి మనం తెలుసుకోగలం. ముఖ్యంగా మనం కొన్ని లేఖనాలని గమనిద్దాం. ఒకసారి మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుతాం. అందులోని ఇలా ఉంటుంది ఏంటంటే, నేను చదువుతున్నాను. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. ఈ మాటలు సంఘాన్ని గురించి, తన సంఘాన్ని గురించి యేసుక్రీస్తు ప్రభువారు తన నోటితో పలికిన మాటలు. ఎవరితో అంటే పేతురుతోని పలికిన మాటలు. ఆయన వాడిన పదజాలం ఒకసారి గమనిస్తే, సంఘమును కట్టుదును,
దాని అర్థం ఏంటంటే సంఘాన్ని ఆయన కట్టబోతున్నాడు అంటే అది భవిష్యత్తుని సూచిస్తుందన్నమాట. అంటే భవిష్యత్తులోని ఆయన సంఘాన్ని కడుతున్నాడు అంటే దీని అర్థం ఇంతకు ముందు ఆయన కట్టడానికంటే ఆయనకంటే ముందు సంఘం అనేది లేదు అనే విషయం మనకి స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ఈ భవిష్యత్తు అనేది ఎప్పుడు అని మనం గమనిస్తే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో ఈ యొక్క భవిష్యత్ కార్యం అంటే యేసు ప్రభు వారు పలికినప్పటి నుండి భవిష్యత్ కార్యం ఎప్పుడంటే ఆయన చనిపోయి పాతిపెట్టబడి తిరిగి లేచిన 50 రోజుల తర్వాత ఈ యొక్క పెంతుకోస్తు దినాన అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో మనం గమనించినట్లుగా సంఘం అనేది ఆరంభం అవటం మనం చూస్తాం. అంతేకాకుండా మనం చూడవలసిన విషయం ఏంటంటే 2వ అధ్యాయం అదే అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 41, 42లోని వాళ్ళు అక్కడ రాయబడింది ఏంటంటే రక్షించబడ్డ విశ్వాసులు బాప్తిజం తీసుకొని సంఘానికి చేర్చబడ్డారు. అంతకు ముందు దాకా కూడా ఈ యొక్క సంఘం అనే కొత్త గ్రూప్ ఆఫ్ పీపుల్, కొత్త ప్రజలు అంతకుముందు కూడా మనకి ఎక్కడ కనపడరు. ముఖ్యంగా మనకి ఎక్కడి నుండి ప్రారంభమవుతారంటే ఈ యొక్క సంఘం అనే పదం మనకి నూతన నిబంధనలో హైలైట్ అవ్వకుండా ఎక్కువగా కనపడకుండా వచ్చేది ఎక్కడి నుండి అంటే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం నుండి మాత్రమే. కాబట్టి ఈ విషయాల్ని మనం ఆధారం చేసుకొని ఒక విషయం మనం స్పష్టంగా చేసుకోవచ్చు ఏంటంటే సంఘం అనేది అపోస్తుల కార్యాల కన్నా 2వ అధ్యాయం ముందాక లేదన్నమాట. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం నుండి ఆ 120 మందితో ప్రారంభమైంది. అలాగే ఇప్పుడు కూడా దేవుడు తన సంఘాన్ని మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో చెప్పినట్లుగా తన సంఘాన్ని కట్టుకుంటూ వస్తున్నాడు. కొన్ని విషయాలు పౌలు యొక్క మాటల్లో, అపోస్తులైన పౌలు యొక్క మాటల్లో మనం విందాం. అపోస్తులైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9 నుండి 12 వచనాల్లో ఇలా అంటాడు. నేను చదువుతున్నాను, చూడండి. పరలోకంలోను ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధములైన జ్ఞానమును ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి 10వ వచనం, శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును మునుపు అన్ని జనుల్లోనూ ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలం నుండి, ఈ విషయాన్ని కొంచెం గమనించండి, మరుగై ఉన్న ఆ మర్మమును గూర్చి ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలోనూ అల్పుణ్ణైన నాకు కృప అనుగ్రహించెను. ఈ యొక్క వాక్యం మనకు బోధించేది ఒకటే ఏంటంటే సంఘాన్ని గురించి. ఈ యొక్క 3వ అధ్యాయంలోని ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలోని అపోస్తులైన పౌలు ఎఫెసీ సంఘానికి సంఘం అనేది ఒక మర్మం అని చెప్పేసి వాళ్ళకి బోధిస్తున్నాడు అనమాట, లిఖితపూర్వకంగా. ఎందుకంటే వారిలో విభజనలు కావచ్చు, లేదంటే విభేదాలు కావచ్చు, లేదంటే అన్యులు అలాగే యూదుల మధ్య కొంత పడని స్వభావం కావచ్చు, దాన్ని ఐక్యపరచడానికి ఇక్కడ అపోస్తులైన పౌలు ఏం చెబుతున్నాడంటే ఇంతకుముందు మీరు పరదేశులు, ఇంతకుముందు మీరు యూదులు అలాగే అన్యులు వేరువేరుగా ఉన్నవారు. కానీ ఇది ఈ మర్మం ఏంటంటే ఈ రోజున అన్యులు అలాగే యూదులు అలాంటి వ్యత్యాసం లేకుండా క్రీస్తునందు విశ్వసించిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుని ప్రజల కింద సంఘంగా ఆయన లెక్కించబడతాడని చెప్పేసి ఈ మర్మం అంతకుముందు ఎప్పుడూ కూడా ఎవరికి కూడా దేవుడు బయలుపరచలేదు. కానీ పరిశుద్ధుల్లో అత్యంత అల్పుణ్ణైన నాకు బయలుపరచను అని చెప్పేసి అంటున్నాడు. అంటే మర్మం అంటే ఇప్పటిదాకా సంఘం గురించి దేవుడు ఎవరికి కూడా ఎప్పుడూ కూడా అంటే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం దాకా కూడా ఆ యొక్క మర్మం అనేది, సంఘంను గూర్చిన మర్మం అనేది, మిస్టరీ అనేది దేవుడు ఎవరికి కూడా బయలుపరచలేదు. ఈ మర్మాన్ని అపోస్తులైన పౌలు ఎఫెసీ సంఘానికి వివరిస్తున్నాడు అన్నమాట. అంతేకాదు ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక అదే 2వ అధ్యాయం 19-20 వచనాల్లో మనం చూద్దాం. అక్కడ ఇలా ఉంటుంది ఏంటంటే, కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక. ఈ మాటలు ఎవరితో మాట్లాడుతున్నాడంటే ఎస్పెషల్గా ఎవరైతే యూదా జాతి నుండి కాకుండా వేరే జాతి నుండి ప్రజలు ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువుని నమ్మి సంఘంలో ఉన్నారో వారితో మాట్లాడుతున్నాడు అపోస్తలుడైన పౌలు 2వ అధ్యాయంలో. చూడండి, కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటివారినై ఉండి క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. సంఘం అనేది ఆయన సంఘాన్ని గురించి మాట్లాడుతున్నారు. చూడండి, అన్యులు యూదులు
ఒక దగ్గరికి రావడం అనేది మర్మం అయితే, అది ఆ మర్మం పేరు ఏంటంటే, మనం ఒకవేళ ఆ మర్మానికి పేరు పెడితే అది దేవుని యొక్క సంఘం, క్రీస్తు యొక్క సంఘం. ఆ సంఘం అనేది ఎలా కట్టబడిందంటే అపోస్తులు అలాగే ప్రవక్తల యొక్క పునాది మీద, వారి యొక్క బోధల మీద. ఆ బోధలు ఎక్కడి నుండి వచ్చాయంటే యేసుక్రీస్తు ప్రభువారు అపోస్తులకి అందించిన బోధల మీద, ఆయన వాక్యం ద్వారా ఆయన వేసిన అపోస్తులు వేసిన పునాది మీద సంఘం అనేది కట్టబడింది. కాబట్టి ఈ విషయాలను ఆధారం చేసుకొని మత్తయి సువార్తలోని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సంఘాన్ని కడతాను అని చెప్పేసి భవిష్యత్తును గురించి చెప్పాడు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలోని ఆ యొక్క సంఘం అనేది ప్రారంభించబడింది, జన్మించడం జరిగింది, ఆరంభమైంది. అదే విషయాన్ని ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19 నుండి 12 వచనాల్లో అపోస్తలుడైన పౌలు ఈ సంఘమును గూర్చిన మర్మం అంటే యూదులు అన్యులు ఎలాంటి భేదం లేకుండా కూడా సమస్త ప్రజలు యేసుక్రీస్తునందు విశ్వసించిన వారు ఏక ప్రజలుగా, ఏక శరీరంగా, ఒకటే శరీరంగా ఉండడం అనేది ఒక మర్మం అని చెప్పేసి అంటున్నాడు. ఆ సంఘం అనేది ఎలా కట్టబడిందంటే అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19 నుండి 20 వచనాల్లో ఆయన చెప్పేది విషయం ఏంటంటే, ఈ సంఘం అనేది అపోస్తుల యొక్క ప్రవక్తల యొక్క బోధల మీద కట్టబడింది. కాబట్టి ఈ యొక్క విషయాలని ఆధారం చేసుకొని మనం ఏం చెప్పగలం అంటే, సంఘం అనేది ఆరంభమైంది ఎప్పుడు అంటే నూతన నిబంధనలోని అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలోని పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ దేవుడు 120 మంది మీదకి దిగి రాగా సంఘం అనేది క్రీస్తు సంఘాన్ని స్థాపించడం జరిగింది.